జమీర్ భాయ్ నమస్తే. ఆపరేషన్ సింధూర్ ఏదైతే కనుక ఉగ్రవాదుల మీద చేస్తున్న దాడిని అసలు ఎలా చూడాలంటారు? గత రాత్రి జరిగిన భీకర పోరాటాన్ని అసలు ఎలా చూడాలంటారు? భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ వీరత్వాన్ని రూపొందించేలా ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ పూర్తి విజయవంతం. ఖచ్చితంగా శత్రు దుర్భిక్ష దేశాలకి ఒక హెచ్చరికలాగా, అలాగే ఏదైతే ఉగ్ర ముష్కరులకి మరి ఒక వార్నింగ్ లాగా, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశానికి సరైన సమాధానం ఆపరేషన్ సింధూర్ ద్వారా కనబడిందని చెప్పేసి గర్వంగా చెబుతూ, ముఖ్యంగా ఏదైతే ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దుశ్చర్యలకు ఓపిక పట్టే సమయం ఎప్పుడో అయిపోయింది. కాబట్టి రాబో కాలంలో ఉగ్రవాదాన్ని రూపుమాపే విధంగా మరి రక్షణ శాఖ కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనడానికి ఈ యొక్క యుద్ధ వాతావరణమే తార్పణం. ముఖ్యంగా భారతదేశం ఎప్పుడు పాకిస్తాన్తో తలబడినా భారతదేశానిదే పైచేయి అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కాదు, స్వతహాగా పాకిస్తానీలకు కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ మేకపోతు గాంభీర్యాన్ని కనబరిచే విధంగా మరి వాళ్ళ యొక్క ప్రజలకు కావచ్చు, వాళ్ళ యొక్క రాజకీయ నాయకులకు కావచ్చు మరి భరోసా ఇచ్చుకోవాలనే టైపులో పాకిస్తాన్ చేస్తున్నటువంటి మాటలు అవి దేనికి కూడా అవసరం లేనివని చెప్పేసి చెబుతూ, భారతదేశం జోలికి వస్తే, భారత పౌరుల జోలికి వస్తే ఏ విధంగా మరి దేశమంతా ఏకమై తరిమి కొడతారో దృశ్యాలను మనం చూసినటువంటి పరిస్థితి ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చూసామనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఈ విషయం బోర్డర్లో ఒక రకమైన యుద్ధ వాతావరణం నడుస్తుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మేము సినిమాలు చూపిస్తామని చెప్పి సినిమా వాతావరణం నడుస్తుంది. ఈ సినిమాల గోల్ ఏందంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, మీరు రాసి పెట్టుకోండి, నేను ఇచ్చే పుస్తకంలో రాసి పెట్టుకోండి, నేను వచ్చిన తర్వాత ఎక్కడ దాకుండా తీసుకొచ్చి 2.0 సినిమా ఒక రేంజ్లో ఉంటుంది, ఆ సినిమా చూపిస్తాను అంటున్నాడు కదా. ఆ సినిమా గోల్ ఏమనుకోవచ్చు అంటారు? అదే జగన్ 1.0లో వాళ్ళ పార్టీ నాయకులు బట్టలిప్పదీసి చూపించారు. మరియు సమాజంలో ఒక మంచి ఇది ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వారిని బట్టలు ఇప్పతీసి అవమానపరిచారు. ఇవాళ 2.0లో మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే బట్టలు ఇప్పదీస్తానంటాం చూస్తే, ఇవాళ ఆయన అధికారం కోల్పోయిన తర్వాత తన విచక్షణ ఏ విధంగా కనబడిస్తున్నాడని చెప్పేసి మనమే ఆలోచన చేయాలి. ముఖ్యంగా నిన్నకి నిన్న మనం చూసుకుంటే ఏదైతే సినిమా చూపిస్తానని చెప్పేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలను ఒక్కసారి తిరగేసుకుంటే, ఇవాళ వాళ్ళకి సినిమా కనబడబోయే రోజులు అది 70mm రేంజ్లో ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి బెయిల్ తిరస్కరణలు హైకోర్టులో, అలాగే వాళ్ళకు సుప్రీంకోర్టు కూడా కనీసం ఒక 4 రోజులు కూడా మీకు రక్షణ కల్పించలేము, మిమ్మల్ని అరెస్ట్ నుంచి ఆపలేము అని చెప్పేసి ఇచ్చినటువంటి తీర్పుని మనం ఒకసారి చూసుకుంటే, ఆయనకి 70mm రేంజ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి పెద్ద బొమ్మ కనబడబోతుంది. అది తొందరలోనే వారు చూస్తారులే. కానీ ఇవాళ ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో ఒక చక్కని మ్యాండేట్ ప్రజలు కట్టబడితే దాన్ని వినియోగించుకోకుండా దాన్ని దుర్మార్గాలకి, అక్రమ సంపాదనకి, అక్రమ ఏదైతే దోచుకోవడానికి సంబంధించినటువంటి వాడినటువంటి అధికారాన్ని చూసినటువంటి జనం ఈరోజు ఆయన 2.0లు 5.0లు ఏవి చేసినా సరే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు కూడా ఆయన వైపు కూడా చూడరు అనే విధంగా ఇవాళ పబ్లిక్లో ఆయన చేస్తున్నటువంటి మాటలపై కనబడుతున్నటువంటి స్పందన మనం బేరీజ్ చేసుకుంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్క భారతదేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక జోకర్ ప్రదర్శనను ప్రదర్శిస్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆ వీడియోలు చూసినటువంటి ఏ ఒక్కళ్ళైనా అదే విధంగా ఆలోచిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నా.
అంటే ఈ సినిమా ఏ జోనర్లో ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అయితే పూర్తిగా యాక్షన్ ఫ్యాక్షన్ జోనరే చెబుతున్నారు. మరి అది ఏ జోనర్లో ఆ సినిమా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి సినిమా అనేది మీరు ఏమైనా చెప్పగలరా? ఏవండి, వీళ్ళు గతంలో అన్నీ చేసేసారు సార్. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్లు యాక్షన్లు అన్నీ చేశారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మరి రాబోయేటువంటి సినిమాల్లో బాబాయ్ పాత్రలు కూడా పెట్టండి అయ్యా. మీరు అనుకుంటున్నటువంటి సినిమాల్లో ఏదైతే 2.0లో భాగంగా మీరు చెప్తున్నటువంటి మాటల్లోని సినిమాల్లో బాబాయ్ క్యారెక్టర్ పెట్టండి, తల్లి చెల్లి క్యారెక్టర్ పెట్టండి. మరి వాళ్ళని ఏ విధంగా చూపిస్తారో జనాలకు చూపియండి. అంతేకాకుండా మీ యొక్క ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మరి పాత్రలో ఉండేవో వాటిని కూడా పెట్టమని చెప్పేసి మేము కూడా వెటకారంగా మీకు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ మీ యొక్క సినిమానే రాజకీయ సినిమా అనేది పూర్తిగా మీ నుంచి తొలగింపబడింది. కాబట్టి మీరు జనాలకి మభ్యపెట్టే విధంగా మీ పార్టీ నాయకులకి మీ పార్టీ కార్యకర్తలకి ఏదో ఊకదంపుడు మాటలు చెప్పే విధంగా మీరు సినిమాలు 2.0 పొడి చేస్తాం, అరెస్టులు ఏముంది, జైల్లో ఎన్నాళ్ళు పెడతారు, పోరాడండి, తిరగబడండి, కేసులకు భయపడబాకండి, ఇలాంటి సినిమాల్లో పనికిరాని డైలాగులో ఉండేటువంటి మాటల్ని మీరు మీ నోటితో చెబుతా అపహాస్యపాలు కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడో రాజకీయంగా సమాధి కాబడింది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అంటే ఇక్కడ పదే పదే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లు ఇవ్వటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? మీరు తెగబడండి, మీరు ఎగబడండి అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లను అసలు ఎలా చూడాలంటారు? ఏమండి, ఇవాళ గతంలో ఏదైతే లేని దాన్ని ఉన్నట్టుగా మరి చెబుతూ అసత్య ప్రచారాలని పదే పదే ప్రసారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి జనాలు తిరగబడి కూటమిని ఏకధాటిగా అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి తీరుపై అసహనాన్ని ఓర్వలేక ఆయన ప్రెస్టేషన్లో చెప్తున్నటువంటి మాటలు, ముఖ్యంగా ఉన్నటువంటి అరాకొరా క్యాడర్ మీరు చూసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలలో చలనం లేదు. మరోపక్క నాయకులు ఒక్కొక్కళ్ళుగా చేజారుతూ ఉన్నారు. గతంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు చాలామంది ఆ పార్టీ నుంచి దూరం జరుగుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఆ పార్టీ యొక్క మిగిలిన అరాకొరా క్యాడర్ని కాపాడుకునే క్రమంలో మరి ఆయన ఆ విధమైనటువంటి స్టేట్మెంట్లు మాటలు చెప్తే క్యాడర్కి ఒక భరోసా లభిస్తుందని ఆయన భావిస్తున్నాడు. ఖచ్చితంగా ఇవాళ ఏ ఒక్కడు కూడా ఆయన మాటల్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కింద స్థాయిలో ఎంత పేట్రేగిపోతున్నారో మరి జగన్మోహన్ రెడ్డి మీద గతంలో అనేక సంఘటనలు కూడా మనం చూసాం. సాక్షాత్తు పులివెందల్లోని ఆయన కార్యాలయంలోనే మరి చెలరేగిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తీరుని మరి ఆయన ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడో, వాళ్ళకి కొద్ది గొప్ప భరోసా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే ఈ విధంగా రెచ్చిపోండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తా ఉన్నాడు. ఆయన మాటలతో ఇక్కడ కింద స్థాయిలో ఏ ఒక్కడు కూడా రెచ్చిపోయే పరిస్థితుల్లో కానరావట్లేదు. ఖచ్చితంగా అలా రెచ్చిపోతే మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఖచ్చితంగా వాటిపై మనకు వచ్చినటువంటి ప్రజలకు వచ్చినటువంటి నష్టమైతే ఏమీ లేదు. ఈ యొక్క మాయమాటలను నమ్మే పరిస్థితుల్లో ఏ ఒక్కళ్ళు కూడా లేరు అనేది మరొక మారు ఈ విధంగా చెప్పదలుచుకుంటున్నా.